మన జీవితం మొత్తం రాశులు గ్రహాలపై ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. శ్రీ వికారనామ సంవత్సరం 2019లో ఏ రాశి వారికి బాగా అనుకూలంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి గల వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రంగాల వారు చాలా ముందుకు వెళ్తారు. వారు చేసే వృత్తిలోనూ వ్యాపారంలోనూ లాభాలని చవిచూస్తారు. ఆరోగ్యం కూడా వారికి సహకరిస్తుంది. డబ్బుకి ఎటువంటి కొదవ ఉండదు. మిత్రులతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలని నిర్వహిస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనదిగా చెప్పొచ్చు. ఎటువంటి పనినైనా కూడా ఈ రాశి వారు చాలా ఈజీగా చేసేస్తారు. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. వీరు చేసే ప్రతి పనిలోనూ లాభాలు వస్తాయి. నూతనంగా ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. కొత్త వాహనాల్ని కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణాన్ని చేపడతారు. శుభకార్యాలని నిర్వహిస్తారు. ఈ రాశివారి సంతానం వృద్ధిలోకి వస్తారు. మీ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తర్వాత తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఎదురుండదు. వీరు పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. గృహ నిర్మాణాల్ని చేపడతారు. అధిక ధనలాభం ఉంటుంది. గతంలో నెరవేర్చలేని కార్యాలని ఈ సంవత్సరం తప్పకుండా నెరవేర్చుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈ ఏడాది అన్ని రంగాల వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని గడిస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆరోగ్య లాభం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉండి మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా విలువైన వస్తు లాభాలు ఉంటాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది ఈ 4 రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.